బ్యాంకుల్లో డిపాజిట్ వర్సెస్ లెండింగ్ రేషియో ఉంటుంది. అంటే డిపాజిట్ ఎంత వస్తే దాన్ని బట్టి లెండింగ్ ఉంటుంది. అంటే బ్యాంకులు సంపాదించేది ఎలాగంటే మళ్ళాంటి సామాన్యులు ఎవరైనా సరే, మళ్ళాంటి సామాన్యులు కావచ్చు, బాగా డబ్బున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే డిపాజిట్లు వేసేటువంటి అమౌంట్ని బట్టి వాళ్ళు రుణాలు ఇస్తుంటారు, వాళ్ళు అప్పులు ఇస్తుంటారు. సపోజ్ 100 రూపాయలు డిపాజిట్ బేస్ అయితే 55 రూపాయల వరకు వాళ్ళు అప్పు ఇవ్వచ్చు. డిపాజిట్ వర్సెస్ లెండింగ్ రేషియో బాగానే ఉంది. దానికి బ్యాంక్ అని ఒక పేరు పెట్టారు. మన డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెడతాం, వాళ్ళు మన డబ్బుతో వ్యాపారం చేస్తారు. సంతోషం. గవర్నమెంట్ ఆధీనంలో ఉంది కాబట్టి కొంతవరకు భరోసా, మనకి నమ్మకం. అదే తీసుకెళ్లి మన ఏ సప్తగిరి ఏజెన్సీస్లోనో, పెన్నా సిమెంట్స్లోనో, లేకపోతే భారతీయ సిమెంట్స్లోనో పెడితే ఆ డబ్బుకి అసలు గ్యారంటీ లేదు కదా. మరి బ్యాంకులు ఏం చేస్తున్నాయి? ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు పెట్టుబడితోటి వ్యాపారం పెట్టాడు. సో 1% లాభం వచ్చింది అనుకుందాం, అంటే 1000 రూపాయలు లాభం వచ్చింది. రెండో సంవత్సరం అది 10,101 రూపాయలు ఇవ్వాలి, కానీ 999 రూపాయలు కాకూడదు. అలా అయింది అంటే ఆ వ్యక్తి యొక్క దక్షతని మనం అనుమానించాలి, లేదా ఎందుకు ఆ పరిస్థితులకు ఎందుకు దారితీస్తుందో మనం విశ్లేషించుకోవాలి. మనమే వ్యాపారం చేస్తుంటే మనం ఇలాగే విశ్లేషించుకుంటాం. 1 గంట ఎక్కువ పడుకుందామా ఈ సంవత్సరం, లేకపోతే 1 గంట వేరే దాని మీద డైవర్ట్ అయిందా, లేకపోతే మనకు వచ్చిన డబ్బుల్లోంచి కొంత మనం వేరే దాని మీద డైవర్ట్ చేసాం, ఇలా విశ్లేషించుకోవాలి మనం. మరి బ్యాంకులు ఇంకెంత విశ్లేషించుకోవాలి? ఎందుకంటే నేను నా డబ్బుతో వ్యాపారం చేస్తేనే నాకు ఇంత విశ్లేషణ అవసరం, ఇంత అనాలిసిస్ అవసరం. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ వేసుకోవాలి, బ్యాలెన్స్ షీట్లు వేసుకోవాలి. మరి ఇంకోళ్ళ డబ్బుతో వ్యాపారం చేసే బ్యాంకులు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? గత బ్యాంకులు ఎప్పటి నుంచి అయితే ఇందిరాగాంధీ జాతీయం చేసిందో అప్పటి నుంచి తీసుకుంటే బ్యాంకులు ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాయి తప్పిస్తే అవి నిజమైన లాభంలో నడవట్లేదు. ఈ బ్యాంకు లాభం లేకపోతే ఇంకో బ్యాంకులో విలీనం చేయడం, లేదా అక్కడ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, లేదా ప్రభుత్వం మళ్ళీ ధనం పంపించడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ పంపించేయడం డబ్బుల్ని బ్యాంకుల్లోకి, ఈ జోదం తప్పిస్తే అక్కడ నిజమైనటువంటి అభివృద్ధి, నిజమైనటువంటి ఎకానమీ డెవలప్మెంట్ కనిపించట్లేదు. దాని రీజన్ నేను చెప్తా, నాకు తెలిసిన రీజన్. అందుకంటే చాలా పెద్ద పెద్ద రీజన్స్ ఉండుండొచ్చు, నాకు ఒక సముద్రంలో ఒక నీటి బిందువు అంతా నాకు తెలిసి ఉండొచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తికి వాళ్ళు డబ్బులు అప్పిస్తే, విజయ్ మాల్యా లాంటి వాడికి, నీరవ్ మోడీ లాంటి వాడికి బ్యాంకులో వాడు కోపం వస్తుంది. వీడు మాట్లాడితే నీరవ్ మోడీ అంటాడు, లేకపోతే విజయ్ మాల్యా అంటాడు, ఇంక అందరికీ అదే పని. నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు దశాబ్దానికి కనీసం 10-15 మంది దయ వల్ల మన ఎకానమీ ఇలా ఉంది, అది అందరికీ తెలిసిందే. సిండికేట్ బ్యాంక్ సీఎండీని అరెస్ట్ చేయడం ఒక టైంలో. ఐడిబిఐ బ్యాంక్ పరిస్థితి అందరికీ తెలుసు. అది ఏం ఇప్పుడు కార్యకలాపాలు ఏం లేవు, పుట్టిన అట్లా ఉందంతే. ఒకప్పుడు చాలా ప్రముఖమైన బ్యాంక్ అది. ఎల్ఐసి ఎందుకు దెబ్బతింటున్నాయి? లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి కదా మరి వాళ్ళ దగ్గర. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, దిగ్గజాలు లాంటి బ్యాంకులు ఇవన్నీ కూడా ఒకప్పుడు ఎందుకు దెబ్బతింటున్నాయి?